2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. 90 ఏళ్ల వయసు పైబడిన రాజకీయ ధురంధరుడు మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కరరావు పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసి ఆయనే కామెంట్లు పెడుతున్నట్లు పెట్టాడు ఒక నీచుడు. ఇలాంటి నీచానికి ఒడిగట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ తెనాలి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇంతకీ మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కరరావు పేరుతో ఫేక్ కామెంట్లు ఏం పెట్టారంటే, ఇటీవల టీవీ5 ఎండి టీటీడీ చైర్మన్ నాయుడుపై సోషల్ మీడియాలో వస్తున్న వీడియో చక్కర్లు కొడుతున్న విషయం విదితమే. అయితే ఆ వీడియో విషయమై మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కరరావు పేరిట ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా విమర్శిస్తున్నట్లు పోస్ట్ పెట్టారు. ఇది చూసిన నాదెళ్ల భాస్కరరావు అభిమానులు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై మండిపడుతున్నారు. రాజకీయ ధురంధరుడైన నాదెళ్ల భాస్కరరావు రాజకీయాలకు దూరంగా ఉంటుంటే ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వని విధంగా ఆయన పేరిట ఫేక్ పోస్టులు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై తెనాలి మారిసిపేటకు చెందిన వెనిగళ్ల నారాయణరావు అనే వ్యక్తి తెనాలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ పోస్టు పూర్తిగా నకిలీదిగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కరరావు పేరును దుర్వినియోగం చేస్తూ అసత్య వ్యాఖ్యానాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేశామని, అతి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెనాలి 1 టౌన్ సీఐ మల్లికార్జునరావు వెల్లడించారు. నమస్కారం. ఈరోజు తెనాలి 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో వెనిగళ్ల నారాయణరావు గారు, సన్ ఆఫ్ సుందరరామయ్య గారు, మారిసిపేట, ఈయన ఒక రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం ట్విట్టర్ అకౌంట్, ట్విట్టర్ పోస్టులు ఈయన చూసుకుంటూ ఉండగా తన మొబైల్ ఫోన్లో ఒక మేలు ఒక ఫిమేలు ఇద్దరు కూడా నిలబడి ఉన్న ఒక పోస్టు ట్విట్టర్లో ఆయన ఐడెంటిఫై చేయటం జరిగింది. దాని కింద వచ్చేసి టీవీ5 దిస్ ఈజ్ ది రియాలిటీ షో ఆఫ్ టీవీ5 ఛానల్ మిడ్ నైట్ మసాలా వీడియో. దిస్ ఛానల్ ఓనర్ ఈజ్ నౌ బీయింగ్ అపాయింటెడ్ యాజ్ టీటీడీ చైర్మన్ అని చెప్పేసి ఒక వ్యంగ్యంగా ఒక ఫోటోకి కింద ట్యాగ్ చేయటం జరిగింది, ట్విట్టర్ అకౌంట్లో పెట్టడం జరిగింది. దాని మీద ఈ రిపోర్ట్ ఇచ్చినటువంటి వెనిగళ్ల నారాయణరావు గారు వెరిఫై చేసుకోవడం జరిగింది. చేసుకుంటే ఈ ట్విట్టర్ అకౌంటు, ఈ పోస్ట్ అంతా కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నాదెళ్ల భాస్కరరావు గారు పేరును ఉపయోగించి అన్నోన్ పర్సన్స్ ట్విట్టర్ అకౌంట్లో ఒక ఖాతా ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి ఫేక్ యూఆర్ఎల్ ద్వారా పోస్ట్ చేయటం జరిగినట్లు వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని దాని మీద రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి క్రైమ్ నెంబర్ 40/26 క్రైమ్ రిజిస్టర్ చేసి దర్యాప్తు తీసుకున్నాము. దీనిలో భాగంగా అంతా కూడా ఎవరు ఈ ఫేక్ పోస్ట్ని ఎవరు పోస్ట్ చేశారనే దాని మీద దర్యాప్తు జరుగుతూ ఉంది. దీని మీద ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఒక టీం ఫామ్ చేసి ఇది టెక్ టీం వాళ్ళ సహాయంతో దర్యాప్తు చేస్తున్నాము. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ పోస్ట్ ఎవరు పెట్టింది అనే దాని మీద త్వరలోనే ఇన్వెస్టిగేషన్ చేసి దానికి రెస్పాన్సిబుల్ కల్ప్రిట్స్ని పట్టుకుంటాం.